ప్రధానంగా రెండు అంశాలని మనం గమనిస్తే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి నిజానికి ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఆయన ఎవరెవరితో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇన్ ది సెన్స్ ఆయన అంటే ప్రభుత్వం, అట్లాగే ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు ఎవరితో పోరాటం చేయాల్సి వస్తుంది అని అంటే జనరల్గా అధికారంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ ఆరోపణలు లేదా ప్రతిపక్షం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు వివరణ ఇస్తూ పరిపాలన సాగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఏంది అని అంటే ఒక పెద్ద మీడియా గ్రూప్ తోటి పోరాటం చేయాల్సిన పరిస్థితి. నిన్న మొన్న అనుకుంటా పేపర్లో రాశారు గులకరాళ్ల కేసు అట, గులకరాయి కేసు అని. అంటే వీళ్ళు మనుషుల్ని ఒక మానసికమైనటువంటి టార్చర్ పెట్టడానికి ఉపయోగించేటటువంటి భాష, వాక్యాలు, వార్తలు, అట్లాగే రాసేటటువంటి వార్తకి ఇచ్చే ప్రాధాన్యం, ఇవన్నీ ఏమనిపిస్తుంది అని అంటే అక్కడేమో కోడికత్తి అనేది, ఇక్కడేమో గులకరాయి అనేది, ఇంకోటేమో వాళ్లే రాళ్ళు ఎంచుకున్నారు అనేది. ఇటువంటి మీడియా. రెండోది యాంకర్ల ప్లేస్లో కూర్చొని ఒక ఆయన వాడేటటువంటి భాష, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఇట్లా అంటాడు ఒక చిటికేసి. అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తాయనంటే వీళ్ళకి ఉన్నటువంటి కసి, ఉక్రోషం ఇవన్నీ సూచిస్తున్నాయి. ఇవి చూసి 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 జనం ఏం చేస్తున్నారంటే, నేను మొన్న ఎక్కడో విన్నాను వాళ్ళ టీఆర్పీ రేట్లు ఎక్కడ ఉన్నాయి అనే పరిస్థితి కూడా. అంటే ఇట్లా వీళ్ళందరితో పోరాటం చేసుకుంటూ ఆయన ఏమన్నారంటే ఎప్పుడు ఏమంటారు ఒకే మాట, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ప్రజలు ఉన్నారు, మీ వాడిని నేను, నా ప్రజలు మీరు అనేటటువంటి కాన్సెప్ట్లో ఆయన వెళుతూ ఉంటే మధ్యలో ఎన్ని దుష్ప్రచారాలు అంటే మనం చూసాం. ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ నిజానికి కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలని నిర్దేశించింది ఇది చెయ్యాలి అని. అది విదేశాల్లో ఉంది, మన దేశంలో రావాలని చాలా మంది కోరుకున్నారు. మిర్రర్ సిస్టమ్ అని, అంటే భూమి ఎంత ఉందో అంతే రికార్డులలో కనపడాలి, భూమికి సంబంధించిన వివాదాలు లేకుండా ఉండాలి అని. దాంట్లో ఒక ఫోటోకు సంబంధించినటువంటి అంశం, రకరకాల అంశాలు తీసుకొచ్చి ఎన్నికల్లో ఒరిజినల్గా సిద్ధాంతం చెప్పినటువంటి మేనిఫెస్టో, దాని అమలు, కొత్తగా ఇస్తున్నటువంటి మేనిఫెస్టో, వీటి గురించి చర్చించాల్సి పోయి వాటి పోయిన మేనిఫెస్టో లేదు, అంటే గత ఎన్నికల్లో మేనిఫెస్టో లేదు, ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టో లేదు, ఇవన్నీ గాలి కొదిలేసి ఏదో వాళ్ళు కొత్త అజెండాలు తీసుకొని వచ్చి ప్రజల్ని ఒక మాయలో పక్కకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మన దృశ్యం మనం చూసాం. బట్ వాటన్నిటినీ గమనించి వాటిని అసలు అజెండాగా స్వీకరించకుండా ఒరిజినల్గా అజెండా ఏది ఉందో అదే ప్రజలు గమనించినారు అనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను.